ని కాస్త గమనిస్తూ ఉండు బిడ్డ. అన్నీ నీకే అర్థమవుతాయి. నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అది అక్షరాల నీ మంచికే అనుకో. తప్పకుండా అది రాబోయే రోజుల్లో మంచిగా మారుతుంది. కళ్ళతో చూసేవన్నీ నిజం కాదు. మనసు పెట్టి ఆలోచించు. నువ్వు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నావో నీకే అర్థమవుతుంది. గతంలో ఈ బాబా నీ కోసం ఎన్ని చేశారో కూడా నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నీకు వచ్చిన కష్టాలను చూసి భయపడుతున్నావు కదా! నేను ఉండగా నీవు దేనికి కంగారు పడి భయపడవలసిన పని లేదు. ప్రతి చిన్న విషయానికి నువ్వు భయపడుతున్నావు కాబట్టే అందరూ నిన్ను భయపెడుతున్నారు. ధైర్యంగా ఉండాలి. లోపల నీవు భయపడ్డా సరే, ఆ భయాన్ని ఎప్పటికీ బయటికి కనిపించనివ్వకు. ఎవరైనా సరే ధైర్యంగా ఎదిరించి నిలబడు. ఎవరైతే నిన్ను భయపెట్టాలని చూస్తున్నారో వారే నిన్ను చూసి భయపడేలా చేసుకోవాలి. నీ పైన నీకున్న నమ్మకాన్ని సడలించుకోకు. నమ్మకం ఒకటే బాధలను, కష్టాలను కలిగించే మందు.